వీళ్ళ హనీ ట్రాప్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీ ట్రాప్ లో నయీం అనుచరుడు అమర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 4 గ్యాంగ్ సభ్యులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. హనీ ట్రాప్ వెనుక చనిపోయిన రౌడీ షీటర్ నయీం అనుచరుల హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నయీం చనిపోయినా అతని అనుచరులు ఇంకా దంతాలు కొనసాగిస్తూనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఎవరికి వారు గ్యాంగులుగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చేవెళ్లలో హనీ ట్రాప్ బయటపడడంతో నయీం అనుచరులు ఇంకెన్ని అక్రమాలకు పాల్పడ్డారు, ఇంకెన్ని హనీ ట్రాప్లు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ యోగా గురువును నమ్మించి అతని ఆశ్రమంలో 2 యువతులను ప్లాన్ ప్రకారం చేర్పించింది ముఠా. ఆశ్రమంలో చేరిన యువతులు సన్నిహితంగా మారి అనంతరం వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడ్డారు. ఇప్పటివరకు 50 లక్షల రూపాయల వరకు వసూలు చేసి తాజాగా మరో 2 కోట్ల రూపాయలతో పాటు 2 ఎకరాల భూమిని డిమాండ్ చేశారు. దీంతో యోగా గురువు అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులు రంగప్రవేశం చేసి గోల్కొండలో ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అమర్, మౌలాలి, రాజేష్, మంజుల, రజనీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్లోని మహిళలు స్పై కెమెరాలకు నకిలీ ప్రెస్ కార్డులు వాడినట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితులంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే అని పోలీసులు గుర్తించారు. డబ్బులు సరిపోక హనీ ట్రాప్ దందాకు దిగినట్టు గుర్తించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ప్రసన్న, చేవెళ్ల హనీ ట్రాప్ కేసులో భాగంగా పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ఇందులో ముఖ్యంగా A1 అమర్ ఎవరైతే ఉన్నారో ఇతను నయీం అనుచరుడిగా ఉన్నాడు. ఇదంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా నయీంకి సంబంధించిన అనుచరుడు అమర్ నడిపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ నయీంకి సంబంధించిన అనుచరులు నయీం చనిపోయిన తర్వాత కూడా వీళ్ళకి సంబంధించిన ఆగడాలు అనేవి కొనసాగుతున్నాయి అని చెప్పేసి కొత్త పందాలలో ప్రజెంట్ వీళ్ళు ఆగడాలు, అక్రమాలు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి వీళ్ళతో పాటు అంటే అమర్తో పాటు ఇప్పటికే 5 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది హనీ ట్రాప్ వ్యవహారంలో. ఇప్పటికీ ఈ అనుచరుడైన అమర్తో పాటు అదేవిధంగా మిగతా అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా గ్యాంగులుగా ఏర్పడి ప్రజెంట్ ఈ వ్యవహారాలన్నీ కూడా నడిపిస్తున్నారు. దాడుల, ఈ అక్రమాలు, అదేవిధంగా ఆగడాలనే చేస్తున్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అదే కోణంలో ప్రజెంట్ అయితే దర్యాప్తు వేగవంతం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ హనీ ట్రాప్ కేసు బయటకు పడిందో, వెలుగులోకి వచ్చిందో, రంగారెడ్డి అనే వ్యక్తిని, యోగా గురువుని ఈ హనీ ట్రాప్ కేసులో భాగంగా హనీ ట్రాప్ చేశారో వాళ్ళందరికీ సంబంధించి ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి వచ్చిన అనంతరం ఈ నయీం అనుచరులే ఇదంతా కూడా నడిపిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటికే అమర్ని అరెస్ట్ చేశారు. అయితే అమర్ని అదుపులోకి తీసుకొని, అంటే ఆ కస్టడీకి తీసుకొని కనుక విచారిస్తే మిగిలిన విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని చెప్పేసి ఇప్పటికే బాధితులు రంగారెడ్డి బయటపడగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసింది. అయితే ఇంకా ఎవరైనా ఉన్నారా ఇందులో బాధితులు అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఇటు అమర్తో పాటు మిగిలిన అనుచరులు ఎవరైతే నయీంకి సంబంధించిన అనుచరులు ఉన్నారో గ్యాంగులుగా ఏర్పడి ఇటు హనీ ట్రాపులు కావచ్చు, మహిళల్ని ఉసిగొల్పి ఈ విధంగా అక్రమాలకి పాల్పడుతున్నారు. కాబట్టి కొత్త కోణంలో ఈ ఆగడాలకి పాల్పడుతున్నారు. కాబట్టి ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కోణంలో ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అమర్తో పాటు 5 మందిని అయితే అరెస్ట్ చేశారు. అదేవిధంగా అమర్ని ప్రజెంట్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మాత్రం ఈ విచారణకు సంబంధించి, అంటే ఈ కేసుకు సంబంధించి మిగిలిన విషయాలు బయటకు పడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి పోలీసుల నుంచి మనకు అందుతున్న సమాచారం అని చెప్పాలి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ అనిల్.